అందరికీ నమస్కారం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే పుట్ట మదన్న గారు సింగంపల్లి మహముతార మండలంలోని సింగంపల్లిని సందర్శించి వారి యొక్క నేతృత్వంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టినటువంటి బ్రిడ్జీలు మరియు వారి యొక్క నేతృత్వంలో వేసినటువంటి రింగు రోడ్డు వాటిపైన మాట్లాడడం జరిగింది. ఏమనంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లతో తీసుకొచ్చినటువంటి బ్రిడ్జీలను బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో కట్టిన తర్వాత పార్టీ అధికారంలో వెళ్ళిన తర్వాత క్రమంలో మిగిలిపోయినటువంటి పనులైతే ఏవైతే ఉన్నాయో అప్రోచ్ వాళ్ళకు మట్టి పోయడం, దాన్ని కూడా పక్కకు పెట్టి హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను, వారి యొక్క రవాణా పరిస్థితులను, వర్షాకాలం వస్తే మా యొక్క పరిస్థితులు ఏంటిది అని చెప్పేసి ఆలోచించకుండా గాలిని వదిలేసినటువంటి ఎమ్మెల్యే గారి పరిస్థితిని కళ్ళకు చూపించిన విధంగా వారు ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడారు, నేనే రింగ్ రోడ్ వేయించిన, మా తండ్రి గారి ఆశయాలు ఇవి, నేను బ్రిడ్జిలు కట్టి రింగ్ రోడ్డు చదువులు చేపిస్తున్నా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలను మదన్న గారు ఆ ప్రెస్ మీట్లో వినిపించడం జరిగింది. దానిని జనాలకు అర్థమయ్యే రీతిలో మదన్న గారు అభివృద్ధిని, అంటే అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధిని, బ్రిడ్జిలు కానీ అప్పటి వారి యొక్క నేతృత్వంలో వేసినటువంటి రింగ్ రోడ్డు కానీ, రవాణా సౌకర్యాలకు సంబంధించింది బస్సు సౌకర్యం కానీ, అంబులెన్స్ సౌకర్యం కానీ, వారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి జనాలకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉండడం జరిగింది. అయితే కొంతమంది వ్యక్తులు ఈరోజు మహముతారం మండలం సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటా ఉన్నారనంటే, పుట్టమధు గారు మీరు లంగా వామన్ రావుని చంపిర్రు, వాణ్ణి చంపిర్రు, వీని చంపిర్రు అని అంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఎవరిని చంపిర్రు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు కాదు, మీ పరిధిలో కాదు. మీ యొక్క నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, మంత్రి గారు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరలో ఉన్నారంటున్నారు కదా, అతను వల్ల కాలేదు, రేవంత్ రెడ్డి వల్ల కాలేదు అంటే జరిగిన న్యాయాన్ని న్యాయం అంటారు, అన్యాయాన్ని అన్యాయం అంటారు. నిజాన్ని నిర్ధారణ చేయాల్సింది మీరు చెప్తా ఉన్నారు. సిబిఐకి ఇచ్చినా కూడా సిబిఐతో కూడా కాలేదు, ఇంకా సిబిఐ నిర్ధారణ చేయలేదు. అట్లాంటిది మీ అధికారంలో ఉన్నటువంటి మీ వ్యక్తులు, మీ నాయకులతోనే కాలేదు. మీరు అంటా ఉన్నారు. మీకు అసలు దేంతో చెప్పాలి, మీకు మెదడుందా? మీరు అంటే ఒక వ్యక్తిని ఉత్తగా మాటలు చెప్పి బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇంకా మీరు చేస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. మీరు మీ చరిత్ర చెప్పాలంటే, ఇండివిజువల్గా చెప్పాలంటే ఒక్కొక్కరి చరిత్ర, ఈరోజు మాట్లాడినటువంటి వ్యక్తుల చరిత్ర మొత్తం తెలుసు మాకు. కానీ సమయం తీసుకుంటున్నాం. ఆ చరిత్ర బరాబర్ విప్పుతాం. మీరు అనుకుంటూ ఉన్నారు ఒకటే, మాకు పెద్ద సార్ కాపాడతాడు, లేదంటే చిన్న సార్ కాపాడతాడు. ఏ సార్ కాపాడేది లేదు. న్యాయమే ఉంటుంది. తనే చెప్తారు కదా, లాండ్ ఆర్డరు చట్టం తన పని తాను చేసుకోపోతుంది, లాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉండదు, వాళ్ళే చూసుకుంటారు అంటారు కదా. ఆ లాండ్ ఆర్డర్ను వాళ్ళే చూసుకుంటారు అనే విధంగానే నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా లాండ్ ఆర్డరు చట్టం తన పని తను చేసుకోపోయే క్రమం కూడా ఏర్పడుతుంది. మేము ఏమంటున్నాం, ఒక వ్యక్తిని నిందిస్తూ ఉన్నారు ఊరికేనే. అంటే మీ గురించి చెప్తా నేను. ఒక వ్యక్తిని నిందించే వ్యక్తులలో ఈరోజు ప్రేమ్నగర్ అనే విలేజ్లో 4-5 ఇండ్లు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు. ఎవరికి రావాలన్నాయా? పేదోడికి రావాలి. ఎవరికి రావాలి? పేద వ్యక్తికి, తినడానికి తిండి లేని వ్యక్తికి, నివసించడానికి గుడిసె లేని వ్యక్తికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. వెహికల్స్ లేని వ్యక్తులకు, అంటే మీ గైడ్లైన్స్లో, మీరు పెట్టినటువంటి గైడ్లైన్స్లో ఉన్నాయి. మన రేవంత్ రెడ్డి గారు, మన శ్రీనివాసరావు గారు, వీళ్ళు చెప్పినటువంటి విధానంలోనే, పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిన దాని విధానంలోనే 4 చక్రాల వాహనాలు ఉండకూడదు, ఫస్ట్ ప్రియారిటీలో 2 ద్విచక్రాల వాహనం ఉండకూడదు, నిరుపేదుడై ఉండాలి అని చెప్పేసి రకరకాలుగా నానా మాటలు చెప్పినటువంటి మీరు ఈరోజు లారీలు ఉన్న వ్యక్తికి, A1 కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తికి, ఉద్యోగం చేసే వ్యక్తికి, కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేసే వ్యక్తికి ఎవడన్నా మెదడున్నోడు ఇల్లు ఇస్తాడానే? ఒక్క విధానంగా ఆలోచించండి. ఇంకోటి, డిఎంఎఫ్టి ఫండ్లో బోర్ వస్తే పేద వ్యక్తి, సేవానాయక్ అనే వ్యక్తికి బోర్ వస్తే ఆ బోర్ను తీసుకుపోయి 3 బోర్లు వచ్చినాయి. ప్రేమ్నగర్ పెగడపల్లికి 3 బోర్లు వస్తే పర్తి నాయక్ అనే వీళ్ళ ఇంటి దగ్గర ఒక బోర్ ఉంటుంది, సేవానాయక్ అనే బోర్ ఒకటి, మరియు అక్కడ ప్రేమ్నగర్లో ఒక బోర్ వేయాల్సి ఉంటుంది.
సేవానాయక్ అనే ఇంటి దగ్గర వేయాల్సిన బోర్ను ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని చెప్పేసి తన యూత్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి తన ఇంట్లో బోర్ వేసుకోవడం జరిగింది. ఒకటి మన ఇంకోటి ఏంది, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి రావాలి? పేదోడికి రావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రేమ్నగర్లో ఉన్నటువంటి 2 కులాలు 3 కులాలు. ఎస్టీలో నాయకపోడు, లంబాడ, మన్నెపోళ్ళు ఎస్సీలో ఉన్నారు. ఆ మన్నెపోళ్ళల్లో అంటే ఎస్సీ వ్యక్తులకు ఇల్లు లేదు. ఆడ 3 ఇళ్ళు ఉంటాయి. నాయకపు వ్యక్తులకు 2 ఇళ్ళు వచ్చినాయి, లంబాడోళ్ళకేమో 2 ఇళ్ళు వచ్చినాయి. నేనేమంటున్నానంటే సరే, ప్రేమ్నగర్లో అంతర్భాగం మన మామిడిగూడెం అయినా మామిడిగూడెంలో పేదోడు లేడా? నీ ఎంబడి తిరిగే వ్యక్తి ప్రహ్లాద్ లేడా? మీ బాబాయ్ లేడా? ఇంకో బాబాయ్ లేడా? వారికి పెట్టకపోయినావు, నీ అన్నకెందుకు పెట్టుకున్నావు? అది నీ చరిత్ర. నీ చరిత్ర ఏంది అని అంటే, నీ చరిత్ర నువ్వు ఇంకా ఇప్పుతా అంటే నీ ఇంకా ఇప్పి రోడ్డు మీద పడేస్తా నీ చరిత్రను. చూస్తూ ఉన్నాం, ప్రతిదీ చూస్తూ ఉన్నావు. నువ్వు స్టేషన్తో నువ్వు ప్రతిదీ ఏం చేసినా కేసులు పెట్టించడం జరుగుతూ ఉన్నది, బైండ్ ఓవర్లు చేపిస్తూ ఉన్నావు. మేము చూస్తాం, నువ్వు ఏం చేసినా చూస్తాం, మీ నాయకత్వం ఏం చేసినా చూస్తాం. ఖచ్చితంగా మా రోజు వస్తుంది. మా రోజు వచ్చినప్పుడు మీరు ఏం చేసినా భరిస్తాం. మా ఓపిక ఉన్నది. ఖచ్చితంగా మా రోజు వచ్చినప్పుడు మా భరించిన దానికి రిటర్న్గా ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాం. మీరు అనుకుంటా ఉన్నారు అభివృద్ధి పరంగా మాట్లాడుర్రా అని అంటే అభివృద్ధి లేదు, ఏది లేదు. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడి గురించి. మా నాయకుడు మాట్లాడింది నిన్నటి విషయం నిజం కాదా? మీ నాయకుడి గురించి నిజం కాదా? హైదరాబాద్లో ఉంటున్నాడు, ఏ వ్యక్తి కలవాలన్నా కూడా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. 5-10 వేల కిరాయి. మీకు తెలియదా? మీరు పోతే అపాయింట్మెంట్సే లేవు. మీ నాయకుడికి గెలిచిన తర్వాత మన మండలానికి ఎప్పుడన్నా తీసుకొచ్చిర్రా? కనీసం 3 సార్లు రాలే. 3 సార్లు పట్టెడు మన మండలానికి వచ్చి ఏం అభివృద్ధి చేసిండా? మన మండలానికి ఏం అభివృద్ధి చేసిండు అని అంటున్నా నేను. ఇప్పుడు మన మండలానికి కొత్తగా వచ్చినటువంటి నిధులేంటిది? గ్రామ పంచాయతీలో కొంత ఫండ్ ఇచ్చిర్రు, దానిలో ఏం పనులు జరుగుతూ ఉన్నాయి మీరే చెప్పాలి. మీకు మొత్తం తెలుసు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం పనులు జరిగినాయి, ఇప్పుడేం జరుగుతున్నాయి, ఏ హామీలు అయితే ఇచ్చిర్రు, ఏ హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు, ఆ హామీలు రాసిన వ్యక్తి ఎవరు, ఏమని రాసిండో మీకు తెలుసు. కాబట్టి మేము ఏమంటున్నామంటే సమయం పాటిస్తున్నాం. టైం వచ్చినప్పుడు గోడను బంతి కొడితే ఎంత స్పీడ్గా అయితే వస్తుందో బరాబర్ వస్తాం. ప్రతిదీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మేము చెప్తా ఉన్నాం, మీ స్టేషన్లో నడుస్తుంది, గెట్ల పంచాయతీ కాడ నడుస్తుంది. ఇప్పుడు మన మహముత్తార మండలంలో ఉన్నటువంటి మేం చెప్తే అధికార పక్షం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం నడిపించుకుంటామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏ ప్రభుత్వ యంత్రాంగం అయితే మీరు నడిపిస్తారో ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని మళ్ళీ తీసుకొస్తాం, బరాబర్ తీసుకొస్తాం. అక్కడే కూర్చుండబెడతాం. మళ్ళీ అక్కడ కూర్చుండబెట్టి పనులు చేపించి మిమ్మల్ని మళ్ళీ ఏం చేయాలనో మేమైతే ఏదైతే అనుభవిస్తున్నామో రెట్టింపు 2 మళ్ళీ 100-200 సార్లు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏది మాట్లాడినా సమయానం పాటించుకుంటూ పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ మాట్లాడాలని చెప్తా ఉన్నాం. మీరు ఇష్టారీతిలో మాట్లాడితే 2 నెలలు 2 సంవత్సరాలు ఇష్టారీతిలో మాట్లాడాల్సిన అవసరం మాకు ఉంటుంది, చూపిస్తాం. మదన్న గారి గురించి ఇష్టారీతిలో మాట్లాడితే బాగుండదు అని చెప్తా ఉన్నా. జై మదన్న, జై బీఆర్ఎస్.